రిషి నన్ను వదిలి వెళ్ళిపోయాడు నాన్న. నేనంటే వాడికి అస్సలు ఇష్టం లేదు. ఐ హేట్ రిషి. ఐ హేట్ రిషి. శశి, అలా అనకూడదమ్మా. ఎందుకు అనకూడదు తాతయ్య? వాడికి నేను అవసరం లేదు కదా. రిషి, నువ్వు ఒక అమ్మ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళమ్మా. మీ ఇద్దరి మధ్య ప్రేమ, అభిమానం ఉండాలే తప్ప ద్వేషం, అసూయ అస్సలుండకూడదమ్మా. రిషి ఇప్పుడు నీకు దూరంగా ఉన్నా మీరిద్దరూ ఒకటేనమ్మా. మేమిద్దరం ఒకటైనప్పుడు రిషి మరి నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు తాతయ్య? రిషికి సింధు అమ్మంటే ఇష్టం, అందుకే తన దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ దగ్గరికి రిషి వెళ్తే అది నీ మీద ఇష్టం లేనట్టని కాదు కదా. నీతో చెప్పాడా రిషి నువ్వంటే తనకిష్టం లేదని? చెప్పలేదు. మరి నువ్వలా ఎలా అనుకుంటావు? చూస్తూ ఉండు, నీకోసం రిషి తప్పకుండా వస్తాడు. వస్తాడంటావా తాతయ్య? వస్తాడమ్మా. రిషి నీకు దూరం అయ్యాడని నువ్వెంత ఫీల్ అవుతున్నావో అక్కడ రిషి కూడా నీలాగే శశికి దూరం అయ్యానని వాడు ఫీల్ అవుతూ ఉంటాడమ్మా. ఇంకేం ఆలోచించకుండా చక్కగా భోజనం చెయ్యి. తిను. ఇది తాత ముద్ద. రిషి, స్కూల్కి టైం అయింది, పద వెళ్దాం. ఏమైంది నాన్న, ఎందుకలా డల్గా ఉన్నావు? నీకు దగ్గరైనందుకు నాకు ఆనందంగానే ఉంది, కానీ శశికి దూరమైనందుకు బాధగా కూడా ఉందమ్మా. నేను లేకుండా ఉన్నాను, నాన్న లేకుండా కూడా ఉన్నాను, కానీ శశి లేకుండా ఏ ఒక్కరోజు కూడా నేను లేనమ్మా. చిన్నప్పటి నుండి శశి నేను కలిసే ఉన్నాము, ఎప్పుడు ఇలా దూరమైంది లేదు. ఫీల్ అవ్వకు రిషి, ఆ సాధువు చెప్పారు కదా ఖచ్చితంగా శశి మన దగ్గరికి వస్తుంది అని. ఆ రోజు నువ్వు కూడా విన్నావుగా, ఆయన చెప్తే తప్పకుండా జరుగుతుంది. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, శశి నీతోనే ఉండేటట్టు నేను చేస్తాను కదా. నిజంగా? నిజం రిషి. ఒట్టు? ఒట్టేసి చెప్తున్నాను, శశిని నీకు దగ్గర చేసే బాధ్యత నాది. థ్యాంక్స్ అమ్మా. పద వెళ్దాం. దా, ఎంతన్నా? 80 రూపాయలు.
అయిపోయింది, చూసుకోండి. పద నాన్న. ఎప్పుడొచ్చినా రిషిని శశిని కలిపి డ్రాప్ చేసేదాన్ని. కానీ ఇవాళ శశి లేకుండా రిషిని ఒక్కడిని తీసుకురావాల్సి వచ్చింది. రిషికి ఇది అంటే ఎంతో ఇష్టం. శశి, స్కూల్ టైం అయితే ఉండదమ్మా, యూనిఫామ్ వేసుకో. నేను వేసుకోనమ్మా. ఏ? నేను స్కూల్కి వెళ్ళను. తప్పమ్మా, అట్ట అనకూడదు. పిల్లలన్నాక స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. అప్పుడే కదా లైఫ్లో నువ్వు గొప్పదానివైతావు. ఇంతకు ముందంటే రిషితో కలిసి స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఒక్కదాన్నే వెళ్ళాలంటే ఎందుకో వెళ్ళబుద్ధి కావడం లేదమ్మా. ఏంటమ్మా చూస్తున్నావు? ఏం లేదు రిషి, నువ్వు బాగా చదువుకో, నేను వస్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళు. బాయ్. అమ్మా కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దామమ్మా. దేనికి రిషి? నాన్న శశిని స్కూల్కి తీసుకొస్తాడు కదా, శశి నేను ఇద్దరం కలిసి వెళ్తాం. నేను మనసులో అనుకున్నది నువ్వు బయటికి చెప్తున్నావు రిషి, అంతే. సరే, నేను అలా దూరంగా నుంచునుంటాను. దేనికమ్మా? నాతో పాటు ఇక్కడే ఉండొచ్చుగా. నేను నీతో పాటు ఉంటే శశి నా మీద కోపంతో నీతో కలవదు, మాట్లాడదు కూడా. అందుకే దూరంగా ఉంటానంటున్నాను. నువ్వు శశి కలిసి హ్యాపీగా ఉండాలి రిషి. దానికి నేను అడ్డు రాకూడదు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను అక్కడ వింటాను. అలాగే అమ్మా. రిషి, ఇక్కడే ఉన్నావే, రా క్లాస్కి వెళ్దాం. లేదు, నువ్వు వెళ్ళు. నేను శశి కోసం వెయిట్ చేస్తున్నాను. తనతో వస్తాను. సరే అయితే. టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి? రిషి, ఇవాళ శశి స్కూల్కి రాదేమో, నీ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు వెళ్ళు నాన్నా. ఇవాళే రాదా? లేక అసలు శశి స్కూల్కే రాదా? అదేంటి రిషి అలా అంటున్నావు? అంటే శశిని వేరే స్కూల్లో ఏమన్నా జాయిన్ చేశారేమో అమ్మా. నాకు డౌట్గా ఉందమ్మా. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి శశిని కలిసి మాట్లాడి వద్దాం. ఆ ఇంటికా? ప్లీజ్ అమ్మా. శశి లేకుండా నేను ఏ రోజు స్కూల్కి రాలేదు. సరే, నువ్వు వెళ్ళి క్లాస్లో బ్యాగ్ పెట్టి టీచర్ పర్మిషన్ తీసుకునిరా. అలాగే అమ్మా. పద. శశి, శశి, శశి. అమ్మా, అది రిషి వాయిస్ లా ఉందే. శశి అంటూ నన్ను పిలుస్తున్నాడు. శశి,
ఎక్కడ? రిషి నా కోసం తిరిగి మన ఇంటికి వచ్చేసాడు అనుకుంటా. రిషి రిషి ఒక్కడే వచ్చుంటాడా? ఎందుకే మళ్ళీ మా ఇంటికొచ్చావు? రిషిని మాకు కాకుండా చేసావు, అది చాలేదా? ఇప్పుడు శశిని కూడా ఎత్తుకెళ్ళడానికి వచ్చావా? నేను యష్తో మాట్లాడాలని వచ్చాను. హే, నాతో నీకు మాటలేంటి? చాలా మాటలే ఉన్నాయి యష్. నీ భార్యగా కాదు, శశికి అమ్మగా మాట్లాడాలి. నువ్వు నా అమ్మవి కాదు, సంధ్యనే మా అమ్మ. నువ్వలా అనుకోవడంలో తప్పులేదులే శశి. సంధ్యని నువ్వు అమ్మలా ఫీల్ అయ్యేలా చేసింది ఈ ఇంట్లో వాళ్లే కదా. అయినా మా ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకు? ఏం మాట్లాడాలి ముందు అది చెప్పు. శశికి నువ్వేమవుతావు యష్? హే, ఏంటా పిచ్చి ప్రశ్న? నాన్న అవుతాను. మరి నాన్నగా శశి విషయంలో నీ బాధ్యతని మర్చిపోయి ఏదో నా భర్తగా ఫీల్ అవుతూ నా మీద కోపంతో ఉంటే ఎలా చెప్పు? హే, నేనేం నీ భర్తగా ఫీల్ అవడం లేదు. రిషి కూడా నువ్వేగా నాన్నవి. అవును. ఇద్దరు పిల్లలకి నువ్వే నాన్నవి అయ్యుండి ఎందుకు నువ్వే వాళ్ళిద్దరిని విడదీస్తున్నావు? రిషి శశిని వేరు చేసింది ఎవరు? నువ్వా నేనా? రిషిని నేనేమి శశి నుంచి దూరం చేయలేదు, అమ్మగా దగ్గర చేసుకున్నాను. ఏ రాయైతేనే మూతి పళ్ళు రాలగొట్టడానికి? అసలైనవన్నీ వదిలేసి పనికిరాని విషయాల్లో బాగానే చూపిస్తారు మీ ప్రతాపం. ఏం వదిలేసాం? ఎవరిని వదిలేసామే? శశిని వదిలేశారు. శశిని మేము వదిలేయడమేంటి? ఏం మాట్లాడుతా ఉండవా? మతిగాని పోయుండదా నీకు? మీరాగండి, ఊరికే నోరేసుకుని పడిపోకండి. సింధు ఆ మాట అందంటే అందులో ఏదో అర్థం ఉండే ఉంటుంది. సింధు, అసలు విషయమేంటో చెప్పమ్మా. మావయ్య, మీ కొడుకు మీ ఆవిడ టీవీ డిబేట్లో కోర్టులో తెగ మాట్లాడారు కదా. ఈ హంతకురాలి దగ్గర పిల్లలు పెరిగితే వాళ్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అదే మా దగ్గరుంటే వాళ్ళకి మేము బంగారు భవిష్యత్తు అందిస్తామన్నారు కదా. ఏది బంగారు భవిష్యత్తు? నాకైతే కనపడడం లేదు మావయ్య. పిల్లలు స్కూల్కెళ్ళి చదువుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. శశి ఎందుకు స్కూల్కి రాలేదు? అంటే మీరు తనని పట్టించుకోవడం లేదనేగా? మీరు పట్టించుకోకపోయినా తల్లిగా నేను పట్టించుకుంటాను. నిజంగా మీరు కనుక శశి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునే వాళ్లే అయితే రెగ్యులర్గా స్కూల్కి పంపండి. కనీసం అక్కడన్నా రిషి శశి కలిసి సంతోషంగా ఉంటారు.
నా మీద మీకున్న కోపాలు మీ దగ్గరే ఉంచుకోండి, అవి పిల్లలకి పంచకండి. రిషి శశి కవలలుగా కలిసి పుట్టారు, వాళ్ళని కలిసి ఉండనివ్వండి. రిషి రా. యష్, ఇప్పటికైనా తండ్రిగా నీ బాధ్యతని నిర్వర్తించరా. రిషి శశి కవలలుగా కలిసి పుట్టారు, వాళ్ళని కలిసి ఉండనివ్వండి. శశి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నావు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రిషి గురించే నానమ్మ. రిషి అంటే నీకు కోపమా ద్వేషమా? కోపమే నాన్న. కోపం అయితే పర్వాలేదు, అది ఏదో ఒక రోజు తగ్గిపోతుంది. అదే ద్వేషం అయితే అది జీవితాంతం నీతో పాటే పెరిగి పెద్దదవుతుంది. రిషి విషయంలో నీ కోపం ద్వేషంగా మారకుండా చూసుకో శశి. అలాగే నాన్న. నువ్వు స్కూల్కి వెళ్ళాలి, రిషితో కలిసి ఉండాలి. రిషి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా నువ్వే చెయ్యాలి. అలాగే నాన్న. ప్రామిస్ చేస్తున్నాను, రిషి మనసు మార్చి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను. అంటే అదే స్కూల్కి పంపిస్తావరా పాపని? అవునమ్మా. వద్దురా, మనం శశిని వేరే స్కూల్లో వేద్దాం. అదే స్కూల్లో అయితే శశి రిషి మనసు మార్చి మన ఇంటికి తీసుకురావడం దేవుడెరుగు. ఆ సింధు మన రిషి కలిసి శశి మనసు మార్చి వాళ్ళతో తీసుకెళ్ళిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉందిరా. అమ్మా, నువ్వు అనవసరంగా ప్రతిదానికి భయపడకమ్మా. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. పద. అదే జరిగితే నాకన్నా సంతోషపడేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండర్రా. రిషి, స్కూల్కి వెళ్ళావు కదా, ఎలా ఉంది? శశి స్కూల్కి రాలేదు కదమ్మా, డల్గానే ఉంది. అమ్మా, శశికి నేనంటే ఇష్టం లేదా? నీతో వచ్చేసానని నా మీద కోపంగా ఉందా? చచా,
అదేం లేదు రిషి. శశికి నువ్వంటే ఎప్పుడూ ఇష్టమే. మరి పొద్దున్న స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు శశి నా దగ్గరికి రాలేదు, నాతో అస్సలు మాట్లాడలేదు. ఎందుకంత కోపంగా చూస్తుంది నన్ను? మీ నాన్న అక్కడే ఉన్నారు కదా, అరుస్తారని ఆగిపోయి ఉంటుంది. శశికి ఈరోజు నీ మీద కోపం ఉన్నంత మాత్రాన నువ్వంటే తనకి ప్రేమ లేనట్టు కాదు రిషి. దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. శశి నిన్ను అర్థం చేసుకుని త్వరలోనే నీ దగ్గరకు వస్తుంది. అలా జరిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో. అప్పుడు నువ్వు, నేను, శశి కలిసి ఎంచక్కా హాయిగా ఉండొచ్చు కదా. అమ్మా, శశి రేపైనా స్కూల్కి వస్తుందా? నాతో మాట్లాడుతుందా? తప్పకుండా వస్తుంది రిషి. రేపు మీరిద్దరూ స్కూల్లో కలుస్తారు, చూస్తూ ఉండు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. వెళ్ళు. నానమ్మ, నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, రిషి కూడా స్కూల్కి వస్తాడు. మెల్లగా నేను రిషి మనసు మార్చి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా చేస్తాను అసలు.